బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు డే ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకు రేపు హోలీ పండుగ. ఈరోజు మనం అందరం ఏం చేస్తాము తెలుసా? షాపింగ్. షాపింగ్ అంటే కొత్త డ్రెస్సెస్ కాదు, ఇండియన్స్ కదా. షాపింగ్ అనగానే ఓ అంటాం, కానీ హోలీ రోజు మనం షాపింగ్ ఏం చేస్తాము? స్వీట్స్, కలర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తాం. కానీ కొత్త డ్రెస్ కొంటామా? కొనము కదా. ఎందుకు? మన మదర్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆడేదే 1 or 2 hours, దానికోసం కొత్త డ్రెస్ కొనాలా అని మనం అంటాంగా. ఎలాగో ఆడిన తర్వాత పడేసేదే, దానికి కొత్త డ్రెస్ కొనాలి, షాపింగ్, టైం వేస్ట్, మనీ వేస్ట్, బ్లా 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 చాలా ఉంటాయి కదా. సో నేను కూడా అదే మెంటాలిటీ. నేను కూడా కొత్త డ్రెస్ ఏం కొనడానికి వెళ్ళట్లేదు, బట్ ఈరోజు నేను కలర్స్ కొనడానికి వెళ్తున్నాను, పిచ్కారీ తీసుకురావడానికి వెళ్తున్నాను అండ్ సమ్ స్వీట్స్. హోలీ ఫెస్టివల్ అంటేనే కలర్స్ అండ్ స్వీట్స్, యమ్మీ యమ్మీ స్వీట్స్ కదా. సో నాతో ఉండండి, మనం కలిసి షాపింగ్కి వెళ్దాం. కలర్స్ షాపింగ్, కొన్ని స్వీట్స్ తెచ్చుకుందాం అండ్ విల్ ట్రై టు డూ సమ్ మస్తీ. వెల్కమ్ టు షాలోస్ వ్లాగ్. సో ఇప్పుడు నేను రెడీ అయిపోయాను, షాపింగ్కి వెళ్తున్నాను. ఐ మీన్ కలర్స్ షాపింగ్కి. మన లేడీస్ మెంటాలిటీ ఏంటంటే మనం తీసుకునే చిన్న వస్తువు అయినా ఫుల్ ఎగ్జైటెడ్ అయిపోతాము. షాపింగ్ అనే పేరులోనే ఉందనుకుంటాను ఏదో మ్యాజిక్ కదా. ఈ విషయంలో నాతో అగ్రి చేసే వాళ్ళైతే కనుక కింద కమెంట్ చేయండి, ఓకేనా? అది కెమికల్ ఉంటుంది కదా, ఇదైతే స్కిన్ ఎలర్జీ కూడా ఎక్కువ రాదు.
సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఈ పిచ్కారీస్ చూడొచ్చు. అలాగే ఇక్కడ కొన్ని గన్స్ కూడా ఉన్నాయి, పిచ్కారీ గన్స్. ఇంకా ఇక్కడ దానికన్నా మంచి గన్స్ ఉన్నాయి. వావ్, ఇవైతే స్టార్ వార్స్ గన్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకొన్ని గన్స్ ఉన్నాయి. మొత్తం అలా గన్స్ పిచ్కారీస్ తోటి నిండిపోయింది అనమాట ఈ షాప్. మమ్మీ, ఇప్పుడు మనము ఏ గన్ తీసుకోబోతున్నాం? చూద్దాం, ఆలోచిస్తున్నా. నువ్వైతే పెద్దవాడి, నీ గన్స్ ఎందుకు, కానీ తమ్ముడు కోసం తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. అవునా? వాడి గురించి తెలుసు కదా, ఏదైనా సరే 5 minutes చాలు దాన్ని పాడు చేసి పడేయడానికి. నువ్వు సజెస్ట్ చేయబెట్టా, ఏది తీసుకుందామో. ఇందులో ఆల్రెడీ పికాక్ గన్ ఉంది. ఈ గన్ తీసుకుందామమ్మా. ఇదా? నైస్, బాగుంది, తీసుకుందామా? ఎస్. ఓకే, లెట్స్ గో ఫర్ దిస్. కమ్, ఒక్క నిమిషం, ఆంటీ తీసిస్తా. సో ఇప్పుడు కలర్ సెట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఎండ చాలా ఉంది అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది. ఎండకు ఆగాలంటే కష్టంగా ఉంది. తొందరగా మనం స్వీట్స్ తీసుకొని బ్యాక్ టు ఇంటికి వెళ్ళిపోదాము. ఓకే, వచ్చేస్తున్నాం స్వీట్ షాప్కి. హోలీ స్పెషల్ స్వీట్స్ ఏముంటాయో తెలుసా మీకు? స్వీట్ షాప్ అటు కాదు నాన్న, ఇటు ఉంటుంది. సో మనం ఇప్పుడు స్వీట్ షాప్కి వచ్చేసాము. చూస్తారా ఏమేమి స్వీట్స్ ఉన్నాయో? వావ్, ఎన్ని స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ. కాజు కట్లీ ఉంది, సోన్ పాపడి ఉంది, బేసన్ లడ్డు ఉంది అండ్ బాదుషా, కానీ గుజియా లేదు. హోలీ స్పెషల్ స్వీటే గుజియా, కానీ అది లేదు. సో నేనేం తీసుకున్నానంటే, 1 second, నేను తీసుకున్నాను కలాకండ్. మా పిల్లలకి ఇష్టం కాబట్టి. అని ఇంటికి వెళ్ళక గులాబ్ జామున్ చేయమంటున్నారు. గులాబ్ జామున్ చేయాలి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బండి దగ్గరకు వచ్చేసాము. ఏమైంది మా? ఏమైంది? హడావిడిలో బైక్ ఇది ఎక్కడో పెట్టేశాను. అవునా, ఇప్పుడు ఎలా? హనీ, తింటావా? నో నో నో, ఐ డోంట్ లైక్. ఇట్ లాస్ట్ దొరికింది. నిజంగా నన్ను నేను ఏమన్నావో నాకు అర్థం అవ్వట్లేదు. హ్యాండ్ బ్యాగ్లోనే బైక్ కీస్ పెట్టుకొని అంతటా వెతుకుతున్నాను. సో గాయ్స్, ఇప్పుడు చాలా ఎండ ఉందనేసి మేము ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ తాగడానికి దిగేసాం బండి నుంచి. సో చలో వెళ్దాము షుగర్ కేన్ జ్యూస్ బండి దగ్గరికి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది షుగర్ కేన్ జ్యూస్ బండి. చాలా ఎండ ఉంది. సో మనం ఇప్పుడు వచ్చాము షుగర్ కేన్ జ్యూస్ తాగటానికి. నేనైతే చాలా అలసిపోయాను. కొద్దిసేపు వెళ్ళాను, బట్ చాలా అలసిపోయాను. అండ్ ఈ ఎండలో షుగర్ కేన్ జ్యూస్ కాసంత నిమ్మకాయ అల్లం వేసుకొని తాగితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.
బాగుంటుంది. ఓకేనా, తాగేద్దామా? జ్యూస్ వచ్చేసింది, తాగేద్దామా ఇప్పుడు? ఓ, ఇంకో గ్లాస్. రెండు గ్లాస్ నేను తాగేనా? నో, నాకు గ్లాస్. అబ్బా, యమ్మీ యమ్మీగా ఉంది. పటాకనా తాగేసి. నీకు మీసాలు వచ్చేసి. అమ్మయ్యా, ఇప్పుడు తిరిగి మనము మన ఇంటికి వచ్చేసాం. అమ్మయ్యా, ఇంటికైతే వచ్చేసాను. అమ్మ బాబోయ్, అసలు ఇంత ఎండ. సమ్మర్ అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టు అనిపించేసింది. స్టార్ట్ అయ్యింది, బట్ ఇంతనా? అమ్మ బాబోయ్, నాకైతే ఈ 2 అవర్స్కే అయిపోయాను. ఇంత ఎండ, ట్రాఫిక్, కలర్ సెలెక్షన్ అండ్ స్వీట్ షాప్. స్వీట్స్ అయితే చాలా బాగుండే, బట్ నాకు కావాల్సిన స్వీట్ దొరకలేదు. మా బాబు అంటున్నాడు, మమ్మీ గులాబ్ జామున్ చేసి పెట్టవా ప్లీజ్ అని. ట్రై చేసి చూద్దాము, ఓకేనా? సో నేను మీకు చెప్పినట్టు నేను చెప్పాను కదా, ఈ జనరేషన్ పిల్లలు ఎవరికైనా సరే హోలీ అంటే కలర్స్ ఫెస్టివల్ అని తెలుసు. కానీ మనం హోలీ ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే కలర్స్ ఆడుకోవడానికి అని అంటారే తప్పితే యాక్చువల్ రీజన్ వాళ్ళకి ఎవరికీ తెలియదు. మనకు తెలుసు. మనం చెప్తే వాళ్ళు వింటారా? అస్సలు వినరు. అందుకని నేనేం చేశానంటే, మా ఇంటి దగ్గర ఒక అమ్మ ఉన్నారు. ఆ అమ్మతో హోలీ ఫెస్టివల్, దాని ఇంపార్టెన్స్ అన్నీ అడుగుతాను, అందరం విందాం. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసాము పద్మమ్మ ఇంటికి. మా పద్మమ్మ మా ఇంటి ఎదురుగా ఉంటారు. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. నాకు అన్నీ చెప్తారు, ఏ పండగకి ఏం చేయాలి, ఏ దేవుడికి ఎప్పుడు పూజ చేసుకోవాలి అన్నీ చెప్తూ ఉంటారు మా పద్మమ్మ. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. రేపేమో మనకు హోలీ పండుగ కదా. మా జనరేషన్ వాళ్ళ పిల్లల వరకు అయితే తెలుసు హోలీ పండుగ అంటే ఏంటిది, అసలు హోలీ ఎందుకు జరుపుకుంటాము అన్నీ తెలుసు. కానీ ఇప్పుడున్న మన పిల్లలకి అస్సలు తెలియదు. మనం చెప్తే వాళ్ళు వింటారా అమ్మా? ఏంటి మా ఏదో ఒకటి సోది చెప్తావు నువ్వు అని అంటారా చెప్తే వాళ్ళు ఏమైనా వింటారా అమ్మా? అస్సలు వినరు. అందుకనే మా ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్యామిలీ అందరి కోసం నేను మీ దగ్గరకు వచ్చాను. మీరు నాకు హోలీ ఫెస్టివల్ గురించి, ఈ పండుగ అసలు మనం ఎందుకు జరుపుకుంటాము, ఈ హోలీ పండుగ అనేది లక్ష్మీ పూజకి సంబంధించింది. చెప్పండి అమ్మా. లక్ష్మీ పూజకి సంబంధించింది ఇది. అందులోనూ శుక్రవారం వచ్చింది కాబట్టి, పౌర్ణమి అన్ని బాగా కలిసి వచ్చింది కాబట్టి ఇది చేయడానికి మనం బాగా సాంప్రదాయ సిద్ధంగా కూడా ఆ రోజు పూజ చేసుకుని మామూలుగా హోలీ చేసుకుంటారు. అంటే తెల్లారుజామునే పూజ చేసుకోవాలంటే తెల్లారి అంటే ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి తెల్లారుజామున లేసేసి అన్నీ చేసుకుని సిద్ధంగా ఉంచుకుని అన్ని పూజ అయిపోయిన తర్వాత హోలీ అనేది అంటే ఈ రంగులు మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలాగో, మనుషుల మనస్తత్వాలు అందరూ ఒకలాగా ఉండవు కదా, రంగులుగా ఉంటాయి. ఆ రంగులు అన్ని కలవాలని అందరినీ ఒకే చోట చేర్చడానికి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఆవి వరుసలో లేకుండా హోలీ పండుగ జరుపుకుంటారు రంగులతో. ఈ రంగులు ఎలాగైతే కలయిక ఉంటుందో మనుషులు కూడా అలా కలిసిపోవాలని దీనికి సాంప్రదాయ సిద్ధంగా చెప్తారు. కరెక్ట్. కానీ మనం హోలీ ఒకరోజు ముందు కాలుస్తాం కదమ్మా, హోలిక కాలుస్తాము. హోలిక అంటే ఎందుకు కాలుస్తాము? అది అప్పుడు ఆ రోజునే రావణాసురుడి యొక్క చెడు పోవాలని ఆ రోజునే ఆ బొమ్మకి దాన్ని దహన క్రియలు చేస్తారు. మనకు హోలీకి సంబంధించి చాలా కథలు వింటాం. హిరణ్యకశ్యపుడు, హోలికని అలా ఉంటాయి. సాంప్రదాయ సిద్ధంగా ఇప్పుడు మనకి దానికి ఇక్కడ ఆంధ్ర వేరేగా ఉంటుంది. ఆంధ్రాలో చేయరు. మన తెలంగాణలో కూడా ఎక్కువ చెయ్యరు. మన మహారాష్ట్ర వాళ్ళందరూ కొంచెం నార్త్ ఇండియా వాళ్ళు బాగా చేసుకుంటారు. వాళ్ళకంటే సాంప్రదాయ సిద్ధంగా మనం
వాళ్ళకి కంపల్సరీగా కంపల్సరీగా చేయాలి. చేయకపోతే వాళ్ళకి మనం పండగలు అలా చేసుకుంటే తప్ప ఇంటికి చేసుకోకపోతే వాళ్ళకి తప్ప. అవును, నేను చూసాను. హోలిక కాలుస్తారు. కాల్చిన తర్వాత ఏదైతే పిల్లలు ఉంటారో ఇంట్లో మన చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళ పైన దిష్టి అనేది తీసేసి ఆ మంటల్లో వేసేస్తారు. ఆ మంటల్లో వేసి మొత్తం కాలిపోయిన తర్వాత ఆ బూడిద ఏదైతే ఉంటుందో అది పిల్లలకి బొట్టుగా పెట్టేస్తారు. ఆ చెడు భావన లేకుండా పిల్లలకు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి అందుకని బొట్టు పెడతారు. హోమం పుట్టింది ఎలా పెట్టుకుంటాం. అవునవును, మీరు పెట్టుకొని ఉన్నారు. హోమం చేసినప్పుడు హోమం సముద్రి వచ్చింది, ఆరోగ్యానికి రీత్యా మంచిదని చెప్పి పెట్టుకుంటాను. అందులో ఆవునే కలిపి పెట్టుకోవాలి. కానీ మన దగ్గర అది కాల్చడము, హోలిక కాల్చడం మన దగ్గర అది ఉండదు. మహారాష్ట్ర అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ ఇండియా అటు సైడ్ మనం చేసుకోవడానికి సరిపోం కూడా. ఎందుకంటే ఇక్కడ సాంప్రదాయ సిద్ధంగా చేసుకునేది ఇలా ఆ రోజుని పౌర్ణమి హోలీ వచ్చింది అని చెప్పేసి అనుకోవడమే కానీ చేసేవాళ్ళు తక్కువ. అసలు ఇప్పుడైతే అవన్నీ పాటించుకునే వాళ్ళే ఎవరు లేరు. లేదా పిల్లలు ఉన్నారు వాళ్ళకి సరదా కోసం. ఇప్పుడు హోలీ అంటే ఎలా అయిపోయిందంటే పిల్లలు సరదా పిల్లల మటుకే పెద్దవాళ్ళు ఎవరు ఆడట్లేదు, ఎవరు లేరు. అసలు చాలా తక్కువ అయిపోయింది ఏదైనా పండగలు ఇప్పుడు సాంప్రదాయంగా ఆడాలి. పద్మమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరికి మీరు మంచిగా మన సాంప్రదాయం గురించి, మనం జరుపుకునే పండగ గురించి క్లియర్ గా వివరించి అందరికి మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. అంతే అమ్మ, థ్యాంక్ యూ. సో మీ అందరికి తెలిసింది కదా, మీ పిల్లలకి కూడా చెప్పండి మనం హోలీ ఎందుకు జరుపుకుంటాము అనేది. సో ఈ పాటికి మీ అందరికి కూడా తెలిసిపోయి ఉంటుంది కదా హోలీ మనం అసలు ఎందుకు జరుపుకుంటాము, ఏమేం చేస్తాము అని. మీరందరూ కూడా సేఫ్గా హోలీ ఆడండి. కెమికల్స్ అస్సలు యూజ్ చేయకండి. ఆర్గానిక్గా ఆడడానికి ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా సేఫ్గా ఆడుకోమనండి. వాటర్ నుంచి కొంచెం జాగ్రత్త. మళ్ళీ కోల్డ్ కాఫ్ వస్తే అసలే కరోనా కదా, అందుకని. ఓకేనా? ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్. నాకు మోటివేషన్ ఇవ్వాలి కదా నెక్స్ట్ వీడియోస్ నేను చేయడానికి, అందుకని. ఓకేనా? బాయ్, లవ్ యూ.